మీరేం అంత భయపడక్కర్లేదు. జస్ట్ కాఫీతో సరిపెట్టిస్తాం, రండి. అమ్మా, ఈ విషయంలో మాత్రం నేను మీ ఇంట్లో వాళ్ళని నమ్మను. అది స్పెషల్గా మీ నాన్నని అస్సలు నమ్మను. మర్యాదలతో మొహమాట పెట్టి ఇబ్బంది పెట్టేస్తారు. అన్నట్టు మీ నాన్నకి ఓ చిన్న సజెషన్. సజెషనా? మీ నాన్న ఇంటికి ఓ పేరు పెట్టారు కదా? అవును, అలివేని రమణీయం. మా అమ్మ నానమ్మ పేర్లు కలిపి పెట్టారు. ఆ పేరు మార్చి ద మర్యాద రామన్న నిలయమని పెట్టించమను. బయలుదేరినా మరి? లోనికి రాకపోతే నాన్న అడుగుతారు. అర్జెంట్ పనుండి వెళ్ళిపోయానని చెప్పు. నాకు అబద్ధాలు చెప్పడం అలవాట్లేదు. అయితే నిజమే చెప్పు, మీ మర్యాదలకి భయపడి పారిపోయాను అని. అలాగే. హే, కొంప తీసి ఇలాగే చెప్తావా ఏంటి? బాగోదు. సరే, బయలుదేరినా? చూస్తూ చూస్తూనే మాయగా నువ్వే మారవు శ్వాసగా, మది నిను మరువనని మాటే ఇచ్చనులే, మరువక కడదాకా ఉండరా. మౌనం చేసే గాయం మార్చలేదా సాగే కాలం, నన్నేమన్నా ఏమనుకున్నా నువ్వు లేకుంటే చీకటే ఉండిపోతారా. తిండే నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా. హాయ్ నాన్నా. హాయ్ అమ్మా, ఎలా వచ్చావు? కంపెనీ కార్లోనా? లేదు నాన్న, మీ అల్లుడు గారే డ్రాప్ చేసి వెళ్లారు. అదేంటి మధు, అల్లుడు గారు నిన్ను డ్రాప్ చేయడానికి వస్తారని ఉల్లి పకోడీలు పునుగులు చేసి పెట్టాను. టిఫిన్ తిని కాఫీ తాగి వెళ్ళుండొచ్చు కదా, అసలు నువ్వెలా పంపించావు? ఇదే, ఈ మర్యాదలకి భయపడి పారిపోయారు. అల్లుడికి మనం అంత గొప్పగా మర్యాదలు ఏం చేస్తున్నామమ్మా? ఏమో నాన్నా, రేపు పొద్దున వస్తారుగా, మీరే అడగండి. అవును, అలివేని దివ్య ఏరి? వీధి చివర సుశీలమ్మ గారు ఉన్నారు కదా, ఆవిడ మనవడి బారసాలకు పిలిస్తే ఇద్దరూ కలిసి వెళ్లారే. పోనీలే, అలాగైనా అలివేని ఇంట్లో నుంచి కదిలింది. రమణి, మధు రాగానే తన అత్తారింటికి వెళ్లే విషయం మాట్లాడమని చెప్పాను కదా. తనిప్పుడే కదండి వచ్చింది. స్నానం చేసొచ్చి ఏదైనా తినేసి కాఫీ తాగనివ్వండి, మెల్లగా అడుగుతాను. ఏమిటోయ్ అలా నిట్టూరుస్తున్నావు? మీరేమో మధుని అత్తారింటికి పంపడం గురించి మాట్లాడుతున్నారు. ఇంకో 5 రోజుల వరకు ఆ ప్రస్తావనే మనం తీసుకురాకుండా అయింది. ఏమైంది? అమ్మాయికి నెలసరి. ఓ సర్లే, ఈ 5 రోజుల తర్వాతనే తను వెళ్లాల్సిందే కదా. ముందు తనతో మాట్లాడి ఒప్పిద్దాం. వద్దులేండి, మీరు రాజారావు అన్నయ్యకి కాల్ చేసి అమ్మాయి ఇంకో 5 రోజులు రాలేదని చెప్పండి. ఈలోపు అన్నయ్య గారు సిద్ధాంతిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తారేమో. సిద్ధాంతిని రేపు పిలిపించి మాట్లాడతానన్నాడు. సర్లే, ఫోన్ చేసి చెప్తాను. ముందెళ్ళి అమ్మాయికి వేడిగా పకోడీలు చేసి పెట్టు. అలాగే నాకు కొంచెం కాఫీ ఇవ్వు. అలాగేనండి. సరేరా. ఏమైందండి? మధు ఇంకో 5 రోజుల వరకు అత్తారింటికి రావడం కుదరదంట. అదేంటి, పంపిస్తామని చెప్పారు కదండి. పంపిద్దామనుకునే ముహూర్తం కూడా పెట్టించమన్నారు. అంతా బావుంది అనుకునే లోపు అమ్మాయికి నెలసరంట. చూసారా, ముహూర్తం పెట్టించాలనుకున్న ప్రతిసారి ఇలానే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నేను చెప్తే విన్నారా మీరు? ఇప్పటికైనా నా మాట వినండి.
ఇప్పుడు కూడా మన మంచి కోసమే దేవుడు మనల్ని ఇలా హెచ్చరిస్తున్నాడనుకుంటా. మీరేమో ఈ దోషాలు ముహూర్తాలు ఒట్టి ట్రాష్ అని కొట్టిపడేశారు. సిద్ధాంతి గారు 6 నెలల వరకు ముహూర్తం ఆలోచనే చేయొద్దని చెప్పినా వినకుండా మీరేమో ప్రయత్నాలు చేస్తున్నారు. చూసారా, ఆరంభంలోనే మనకి శకునం తెలిసిపోతుంది. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కొట్టిపారేయడం కరెక్ట్ కాదండి. చూడు దేవకి, నేను ఇప్పటికీ అదే మాట చెప్తున్నాను. మనం కార్యం గురించి అనుకున్నా అనుకోకపోయినా, ముహూర్తం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఆడవాళ్లలో సహజంగా వచ్చే నెలసరి ఆగిపోతుందా ఏంటి? నువ్వు దోషాలకి వీటికి ముడిపెట్టి మాట్లాడకు. వాటికి వీటికి అసలు సంబంధమే లేదు. ఈ దోషాల్ని నేను నమ్మను, భయపడను. అదేంటల్లుడు గారు, మీరన్నిటినీ ఆషామాషిగా తీసుకుంటే ఎలా? కొన్ని విషయాల్ని మనం పట్టించుకోవాలల్లుడు గారు. ఇప్పుడు పట్టించుకోకుండా తర్వాత ఇబ్బంది వస్తే బాధపడే ప్రయోజనం ఏముంది? నేను నమ్మకాల్ని నమ్ముతాను గాని మీలాగా మూఢనమ్మకాల్ని నమ్మనత్తయ్య. ఈ 5 రోజులు కాగానే వాళ్ళ తొలిరేయికి ఏర్పాట్లు జరిపించడం ఖాయం. చూడండి అత్తయ్య, ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే అన్నీ భూతాల్లాగే కనపడి భయపెడుతూ ఉంటాయి. అలాంటివన్నీ పట్టించుకోకండి. అరే, మేమెంత చెప్తున్నాం మీకు అర్థం కావట్లేదు ఎందుకండి? పిల్లల విషయంలో కాకుండా మరే విషయంలోనైనా మీరన్నట్టు పట్టించుకోకుండా ఉండగలనేమో కానీ ఈ విషయంలో మాత్రం అలా ఉండలేను. దేవకి, మీ పిచ్చి నమ్మకాలతో మీరు భయపడ్డమే కాకుండా నన్ను భయపెట్టాలని చూడకండి. జరిగిన వాటికి జరుగుతున్న వాటికి ముడిపెట్టుకుని ఎందుకు అనవసరంగా కంగారు పడుతున్నారు? అనవసరంగా కంగారు పడుతున్నావంటారేంటల్లుడు గారు? నందు అంటే మా దేవకి ఎంత ప్రాణమో మీకు తెలీదా? వాడి విషయం వచ్చేసరికి దేవకి తిండి తిప్పలు మానేసి భయపడుతూ కూర్చుంటుంది. అవునండి, నా మనసు బాగా కీడు శంకిస్తోంది. దయచేసి 6 నెలలు ఆగుదాం. మీరెన్నైనా చెప్పండి, నేనివన్నీ నమ్మను. మీరు మొన్నటి వరకు ఈ ముహూర్తాలన్నీ నమ్ముతూ బాగానే ఉన్నారు కదా అల్లుడు గారు. రోజు దేవుడికి పూజ చేసి దండం కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు అలాంటి విషయాల్లో నమ్మకాలు లేనట్టు మాట్లాడుతున్నారు. నాకిప్పటికీ దేవుడి మీద నమ్మకం ఉందత్తయ్య. మీలాగా మూఢనమ్మకాలు లేవు. మనం ఒక మంచి చేయాలి అనుకున్నప్పుడు ఆ దేవుడి మీద భారం వేసి నమ్మకంతో ధైర్యంతో అనుకున్నది చేయడానికి అడుగు ముందుకు వెయ్యాలే గాని మీలా లేనిపోని అనుమానాలతో మూఢనమ్మకాలతో శుభకార్యాన్ని వాయిదా వేయకూడదు. మీరెంతసేపు మీరు చెప్పిందే వినాలంటే ఎలా అండి? మా భయాలను అర్థం చేసుకోరేంటండి? ఈ పిచ్చి భయాలే వద్దంటున్నా. అసలు ఆ దేవుడు వీళ్ళిద్దరినీ భార్యాభర్తల్ని చేయాలని అనుకోకపోతే వాళ్ళ పెళ్లి జరిగుండేదా? మధు ఇంటి కోడలవుతుందని మనం గాని నందు గాని అనుకున్నామా? కానీ ఎన్నెన్ని గొడవలు జరిగాయో చూశారు కదా. జరిగిన గొడవలన్నీ వాళ్ల బంధం బలపడ్డానికి దోహదపడ్డాయే గాని బలహీనపడ్డానికి కాదు. వాళ్ళిద్దరి బంధం ఇప్పుడు మరింత బలపడింది. వాళ్ళ బంధం శాశ్వతంగా బాగుండాలన్నదే మా తాపత్రయం. అది అర్థం చేసుకోండి మీరు. అయితే నేను చెప్పేది వినండి. నందు మధుల పెళ్లి ఆ దైవ సన్నిధిలో ఆ దేవుడి అనుగ్రహంతో జరిగింది. ఇప్పుడు కూడా అంతా ఆయనే చూసుకుంటాడనే నమ్మకంతో మధు నందుల కొత్త జీవితానికి ఏర్పాట్లు చేద్దాం. ఈ 5 రోజులు పూర్తి కాగానే ఈ ఇంట్లో ఆ కార్యం జరిపించేద్దాం. ఏమే రాక్షసి, నేను రాకుండానే భోజనాన్ని కూర్చున్నావా? మనిషి వచ్చే వరకు కూడా ఆగలేవా? నేను రాలేదని నువ్వు మాత్రం తినకుండా వచ్చేసావా ఏంటి? పీకల దాకా తినే కదా వచ్చావు. మళ్ళీ ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడుతున్నావు. నేనెక్కడ తిన్నానే? ఏమే దివ్య, నేను తిన్నానే? పిల్లికి ఎలక సాక్ష్యమా? అంటే ఏంటి నీ ఉద్దేశం? మా ఇద్దరిని దొంగ పిల్లలు అనుకుంటున్నావా? దొంగచాటుగా వెళ్ళి తినేసి వచ్చినట్టు చెప్తున్నావు. తినొచ్చావని చాలా క్లియర్గా తెలుస్తుంది అలివేని. నిన్ను బారసాలకి పిలిచిన సుశీలమ్మ భోజనాలు పెట్టకుండా పంపిస్తుందా అసలు? మీరు భోంచేయకుండా వచ్చేయాలి అనుకున్నా ఆవిడ వదిలిపెట్టే మనిషి కాదు కదా. నిన్ను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎక్కడ ఎలాంటి ఫంక్షన్కి భోజనాలకెళ్ళినా ఆ స్వీట్ అరటిపండు మాత్రం తినకుండా కొంగును మూడేసుకొని తీసుకొస్తా. ఇప్పుడు కూడా ఆ కొంగున ముడి పెట్టుకున్నావు. ముందు అది ఇలా ఇవ్వు. కనిపెట్టేసేవటే? నాకు తెలివా నీ వేషాలు? ఇదిగో నాన్న, ఈ లడ్డు తిను.
ఎంత కాదన్నా ముందు నీ కొడుకే. పిల్లలకి ఇవ్వమ్మా. దివ్య అక్కడ తిందిలేరా, ఆ రాక్షసికి కూడా తెచ్చానులే. వాళ్ళకంటే ముందు నువ్వు నాకు పిల్లాడివి. మా తండ్రి కాదు, కొంచెం కొంచెం తిన్నానా. ఆ, నా కోసం తెచ్చిన లడ్డు కూడా నాన్నకే తినిపించేయాలి వేణి. చాలమ్మా, నువ్వు తిను. తినండి నాన్న. వద్దమ్మా, చాలు. నీ కోడలికి తీసుకురాలేదా? రమణికి కూడా తీసుకొచ్చానే రాక్షసి. ఉమ్, రమణి, నీ కొడుక్కి మాత్రం తినిపించి కోడలికి మాత్రం చేతికిస్తావా? ఇదేం న్యాయం అలివేణి? నువ్వు ఊరుకో మధు. నా కోడలికి తినిపించడానికి నాకేంటే, తినిపిస్తాను. తిను రమణి. ఇదిగో అయ్యో తిను రమణి, తిను. దాని మాటలకేం కాని మీరు ఇలా ఇవ్వండి అత్తయ్య. ఇప్పుడు సిగ్గుపడుతున్నారేంటమ్మా? ఇప్పుడేదో కొత్త కోడలుగా నువ్వు అడుగు పెట్టినట్టు మురిసిపోతున్నావేంటమ్మా? అవునమ్మా, మీ పెళ్లిలో నువ్వు ఇలానే సిగ్గుపడుంటావు కదా, మరి చూసే ఛాన్స్ కూడా లేదు. ఎందుకు లేదే, ఇంకో 3 ఏళ్లు పోతే మీ నాన్నకి 60 వస్తాయి. షష్టి పూర్తి చెయ్యాలి కదా, అప్పుడే మీరు చెయ్యాలి వాళ్ళ పెళ్లి. అప్పుడు మీరెన్ని రకాలుగా ముచ్చట తీర్చుకోవాలో, ఎన్ని రకాలుగా ఆట పట్టించుకోవాలో అన్నీ చేసుకోవచ్చు. హ్మ్, అప్పటి వరకు మనింట్లోనూ కొత్త పెళ్లి కూతురుంది కదా, దాన్ని చూస్తూ మురిసిపోండి. సర్లే. బారసాల ఎలా జరిగింది? అబ్బో, చాలా బాగా జరిగింది. అక్కడికొచ్చిన అమ్మలక్కలందరూ మీ ఇంట్లో బారసాలెప్పుడు, మీ ఇంట్లో బారసాలెప్పుడు అని అడుగుతున్నారు. ఎప్పుడో చెప్పు. ఛీ, ఊరుకో. ఊరుకోవడమేంటే, సంవత్సరం తిరిగేలోపు నాకు ముని మనవన్నో ముని మనవరాలనో ఇవ్వాలి. నేను ఊళ్ళో అందర్నీ పిలిచి బారసాల జరిపించాలి. ఇంట్లో పిల్లల కేరింతలు ఏడుపులు విని ఎన్నేళ్లైపోయిందో. త్వరగా శుభవార్త చెప్పాలి. చెప్పు మీ ఆయనకి. చెప్పు. అత్తయ్య మీరు కూర్చోండి, వడ్డిస్తాను. మేం వడ్డించుకుంటాం కానీ నువ్వు మీ ఆయనకి తినిపించుకో. చేశారా? భోంచేస్తున్నా. నువ్వు? నేను తింటున్నా. అవునా? మీ ముందు మంచినీళ్ళున్నాయా? దేనికి? మీకు అస్తమానం ఎక్కిళ్ళొచ్చేస్తూ ఉంటాయి. నీ పక్కన నేను లేను కదా లవ్ యూ చెప్పడానికి. అయ్యో, ఇలా పంపించేశానేంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ, 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 ఐ లవ్ యూ. నువ్వు కూడా మంచినీళ్లు పెట్టుకో. నీకెక్కిళ్ళొస్తే కన్సర్న్ చూపించడానికి నీ పక్కన నేను లేను కదా. దుర్మార్గులు మీరు. అంటే ఇప్పుడు కూడా నన్ను కొట్టాలని చూస్తున్నారా? ఏంటి నీ ఫోటో పంపించావు? అది నా ఫోటో కాదు, మీ ఫోటోని. సరిగ్గా చూడు, సెల్ఫీ తీసుకుని పంపించినట్టుంది. సర్లే, అలానే అనుకోండి. మీ దగ్గర పెట్టుకోండి. సరిగ్గా తినండి. దిష్టి తగలకుండా ఈ ఫోటోని మీ ముందు పెట్టుకోండి. అలాగే ఫ్రేమ్ కట్టించి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. ఇంకేంటి? నువ్వే చెప్పాలి. ఏం
కర్రీస్ తింటున్నారు అక్కడ? ఇలాంటివి కూడా అడుగుతారా మెసేజ్లో? మేము ఆడోళ్ళమండి, ఇలాంటివి అడుగుతాం. మేము ఏమడిగినా సమాధానం చెప్పాలి. చెప్పండి, అక్కడ ఏం కర్రీస్ చేశారు? తోటకూర పప్పు, బెండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై, పన్నీర్ కర్రీ, సాంబార్, రసం. మీరు తినేది మాత్రం కోడి మేతలాగా ఇంత, కానీ వండేది మాత్రం బోలెడంత. సర్లే, ఇక్కడ నేనేం తింటున్నానో అడగరా? అలాంటివన్నీ నేను అడగను. నాకు ఇంట్రెస్ట్ ఉండదు. భోంచేశారా అంటే భోంచేసాం అంతే. ఏం వండారు, ఎంత తిన్నారు అని నేను అడగను. అవన్నీ అడగాలి. ఏం తింటున్నామో కూడా తెలుసుకోవాలి కదా. నువ్వేం తింటున్నావో నాకు తెలుసు. అవునా? ఎలా తెలుసు? ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? నా బుర్రేగా తింటున్నావు. నీకు సరసాలు ఎక్కువయ్యాయి. ఏ సరసాలేంటి? ఇది అదొక రకమైన సరసంలేండి. ఒరే నందు, ప్లేట్ ఖాళీ అయిపోయింది, వడ్డించమంటావా? వద్దు నాన్న, నాకు సరిపోయింది. చూసావా దేవకి, ఎలా ఉండేవాడు నీ కొడుకు ఇప్పుడు ఎలా తయారయ్యాడో? వాడేం తింటున్నాడో తెలియకుండా, ప్లేట్ ఖాళీ అయిపోయిందన్న స్పృహ కూడా లేకుండా భార్యతో చాటింగ్ చేసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాడి మొహం చూసావా ఎలా వెలిగిపోతుందో? ఎన్నేళ్లయిందో దేవకి వాడింత సంతోషంగా ఉండడం చూసి. ఇప్పుడు నా కొడుకుని చూస్తుంటే నాకు చాలా సంతోషంగానూ హాయిగానూ ఉంది. ఈ సంతోషం వాడికి లైఫ్ లాంగ్ ఉండాలి. అందుకే చెప్తున్నాను, ఈ 5 రోజులు గడిచిపోగానే తొలిరేయికి ఏర్పాట్లు చేసేద్దాం. ఏం జరుగుతుంది దేవకి ఇక్కడ? మనం ఏదైతే వద్దనుకుంటున్నామో అదే జరిగేలా ఉంది. అల్లుడు గారు వాళ్ళిద్దరికీ తొలిరేయి ఏర్పాటు చేయాలని ఒంటి కాలు మీద నిలబడ్డారు. సిద్ధాంతి గారు 6 నెలల వరకు ఎలాంటి ముహూర్తాల గురించి ఆలోచించొద్దన్నారని, ఆలోచిస్తే పెద్ద ప్రాణానికి ప్రమాదమని, ఇప్పటి వరకు జరిగిన దానికి దోషాలకి లింక్ చేసి ఒక భయాన్ని సృష్టిద్దామని కట్టుకథలు అల్లి చెప్పాను. అయినా ఆయన నా మాటల్ని లెక్క చేయకుండా అవన్నీ ఒట్టి ట్రాష్ అని కొట్టి పారేశారు. ఇప్పుడు మళ్ళీ గట్టిగా చెప్పేసి వెళ్తున్నారు. అల్లుడు గారు గట్టిగా చెప్పడం కాదు దేవకి, నువ్వేదైనా బలమైన నిర్ణయం తీసుకుని స్ట్రాంగ్గా ఏదో ఒకటి చేయకపోతే అనర్థం జరిగిపోయేలా ఉంది. నీకు 5 రోజులు గడువు ఉంది. ఈ 5 రోజుల్లోపు ఏదో ఒక సునామీ సృష్టించి వాళ్ళకి అడ్డుకట్ట వేయకపోతే మనం కొట్టుకుపోతాం. జాగ్రత్త. కొంచెం కాలెత్తి పెట్టి నడవడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తున్నా రమణి, కానీ కష్టంగా ఉంది. అలా నడవడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవుతుందిలే నానా. దాని గురించి మీరేం వరీ అవ్వకండి. నా సంగతి సరే గాని నీ సంగతి ఏంటమ్మా? నా సంగతి ఏంటి నానా?
మంచి రోజు చూసుకొని నువ్వు అత్తారింటికి బయలుదేరాలి. అదేంటి నానా, మీరు పూర్తిగా కోలుకునేంత వరకు నేను ఇక్కడే ఉండి మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాను కదా. ఇప్పుడేంటి సడన్ గా? నన్ను చూసుకోవడానికి మీ అమ్మ నాన్నమ్మ ఉన్నారు కదమ్మా, ఇంకా నాకేంటి ప్రాబ్లం? నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ అల్లుడి గారికి ఇబ్బంది అయిపోతుంది. అందుకే నిన్ను అత్తారింటికి పంపిద్దాం అనుకుంటున్నాం. నానా, మీ అల్లుడి గారికి ఏం ఇబ్బంది లేదు. అయినా నేను అన్ని విషయాలు ఆయనకు చెప్పే కదా ఇక్కడ ఉంటున్నాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. రోజు ఆఫీస్లో కలుస్తూనే ఉన్నాం. ఆయనకేం ఇబ్బంది లేదు నాన్నా. అది కాదమ్మా, అల్లుడి గారికి రోజు పొద్దునే నిన్ను పికప్ చేసుకోవడం, సాయంత్రం డ్రాప్ చేయడం కష్టంగా ఉంటుంది. ఆఫీసులో ఇద్దరు వర్క్ బిజీలో ఉంటారు. ఇక మీకు పర్సనల్ టైం ఎక్కడుంటుంది? అవును మధు, మీ నాన్నగారిని చూసుకోవడానికి నేను అత్తయ్య ఉన్నాం కదా. నాకు తెలుసమ్మా, ఈ సమయంలో నీకు మీ నాన్నగారితో ఉండాలనుంటుంది. కాని పెళ్ళైన ఆడపిల్లగా అత్తారింటిని, భర్తను కూడా పట్టించుకోవాలి కదమ్మా. అంకుల్ ఒక రకమైన కాంప్లెక్స్తో బయట ఎవ్వరినీ కలవకుండా ఇంట్లోనే ఉండిపోతే ఆయన ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది? ఆయన్ని అందరూ మునుపటిలానే చూస్తున్నారు, ప్రేమిస్తున్నారు అని ఆయనకి అర్థం అవ్వాలి. అందుకే ఇక్కడికి తీసుకురమ్మంటున్నాను. ఆ ఫ్యామిలీ మొత్తాన్ని రేపిక్కడికి భోజనానికి రమ్మంటున్నాడు. ఏమంటున్నావమ్మా? అవును దేవకి,